థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక రాజధాని గ్రామాల నుంచి అమరావతికి బయలుదేరుతున్నారు రైతులు. అమరావతి రీలాంచ్కు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ప్రజలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. మేళ తాళాలతోటి అమరావతికి బయలుదేరారు తుళ్ళూరు రైతులు. రాష్ట్రం నలుమూలల నుంచి ఒక 5 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని ముందుగా అంచనా వేశారు. 8,000 బస్సులు, 5,000 కార్లు, 2,000 బైక్స్పై సభకు ప్రజలు వస్తున్నారు అని చెప్పి తెలుస్తోంది. 100 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. 31 ప్రాంతాల్లో ఫుడ్ పాయింట్స్ని పెట్టారు. 5 మార్గాల్లో VVIP రూట్స్ అరేంజ్ చేశారు. ప్రజల కోసం ఇంకొక 5 మార్గాల్ని అరేంజ్ చేశారు. సో కార్యక్రమానికి రైతుల ఆగమనానికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి వసంత్ ప్రస్తుతం కొంతమంది రైతులతో మనకి లైవ్లో సిద్ధంగా కనిపిస్తున్నారు. వసంత్, గో హెడ్. రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించి సర్వేగంగా అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధానిగా కొనసాగించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇటు సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, ఇతర కేంద్ర మంత్రులతో పాటు భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మనం చూస్తే కనుక పెద్ద సంఖ్యలో ఇతర జిల్లాల నుంచి రైతులు, ప్రజలు ప్రధానికి కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మనతో ఉన్నారు. సార్, ఎలా చూడొచ్చు? దాదాపుగా ఇది ఒక సెంటిమెంటల్ ఇష్యూగా ఏపీకి ప్రజలకు మారినటువంటి పరిస్థితి. సో ఒక గ్రాండ్ ఈవెంట్ని తలపించాలి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఎలా ఉండబోతుంది కార్యక్రమం? అతి భారీగా జరుగుతూ ఉందండి. ప్రజలు స్వచ్ఛందంగా అతి భారీగా తరలి వస్తూ ఉన్నారు. మా నియోజకవర్గంలో 270 బస్సులు పెడితే మైలవరం నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచి, అన్ని మండలాల నుంచి మాకు సరిపోవట్లేదు, మళ్ళీ పంపించమని అడుగుతూ ఉన్నారు. ఈ చివరి నిమిషంలో ఏర్పాటు చేయలేని పరిస్థితి. ఏదైనప్పటికీ ఇప్పుడు దానికంటే ప్రధానంగా వచ్చిన ప్రజలందరూ సభా ప్రాంగణానికి వెళ్ళడానికి ఇప్పటికే మనకు 12 అయ్యేటప్పటికే దాదాపుగా గడిచిన 2 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున ఫ్లో వెళ్తూ ఉంది. ఇప్పుడు ఒక ఎన్టీఆర్ జిల్లానే కాకుండా అటు గోదావరి జిల్లాల నుంచి వచ్చే బస్సులు ఇప్పుడు ఈ వెస్ట్ బైపాసు తొలిసారిగా కృష్ణానది మీద ఉన్నటువంటి వంతెన్ని ఈరోజు ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ను వదలటం జరిగింది. పెద్ద ఎత్తున వెళ్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే విధ్వంసానికి పాల్పడ్డారో దానికి నిరసనగా ప్రజలు సంఘీభావంగా ఈ సభకి స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టు ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేసింది. నరేంద్ర మోడీ గారి చేతులతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సంకల్పంతో తిరిగి పునఃప్రారంభంగా అవుతున్నటువంటి అమరావతి అజరామరంగా కొనసాగబోతూ ఉంది. తప్పకుండా నిర్మాణాలు పెద్ద ఎత్తున పూర్తయ్యి తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడుగా మారుతుంది. ఏమైతే హైదరాబాద్ కావచ్చు, అటు చెన్నై కావచ్చు, అటు కర్ణాటక బెంగళూరు కావచ్చు, ఆ రాజధానుల వల్ల ఆ రాష్ట్రాలకి ఎట్లయితే ప్రధాన ఆదాయ వనరైందో రాబోయే రోజుల్లో ఈ అమరావతి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి ఉపాధి అవకాశాలు లభించేదో పెద్ద మన రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా కూడా విరసిల్లిపోతూ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వారికి చెంపదెబ్బు లాంటిది, చెంపపెట్టు లాంటిది. రాబోయే రోజుల్లో ఇప్పుడు దీన్ని అనవసరంగా అమరావతిని కదిలించి ఆయన పదవీచ్యుతులయ్యారు. ఇంకొకసారి కల్లో కూడా, ఎందుకంటే సాక్షి పేపరు వాళ్ళ ఛానల్ దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. ఇది ప్రజలందరూ ఖండిస్తూ ఉన్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అరితకాలంలోనే నిర్మాణం పూర్తవుతుందండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం రైతాంగం కావచ్చు, ఇక్కడ ప్రజాప్రతినిధులందరూ కూడా చెప్తుంది. మనం చూస్తే పెద్ద సంఖ్యలో రైతాంగం కావచ్చు, ప్రజానికం కావచ్చు, ప్రజలు కావచ్చు రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించి తరలి వస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తోంది. ఇటు ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో బస్సుల్లో ఇటు ప్రజానికం రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి తరలి వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్కి సంబంధించినటువంటి అంశంగా రాజధానికి సంబంధించినటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నారు. ఈ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టాలని ప్రారంభించింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ సంబంధించిన పార్టిసిపేషన్ ఉండేలా కూడా చూస్తోంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది.